అధ్యాయము పరమగుహ్య జ్ఞానము నుండి 7వ శ్లోకం నుండి విషయాన్ని తెలుసుకుందాము. 6వ శ్లోకం ఓకే 7వ శ్లోకం. ఓకే. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం తస్మై శ్రీ గురవే నమః. నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే కథాకథం ఆచార్య పాదాయ కృపాప్రదాయ గౌరకథాదామోదాయ నగర గ్రామతారిణి. నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామ్నే నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవద్గీత 9వ అధ్యాయం నుండి 7వ శ్లోకం నుండి విషయాన్ని తెలుసుకున్నాము. సర్వభూతాని కౌంతేయ సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం కల్పాదౌ విసృజామ్యహం. ఓ కౌంతేయ, కల్పాంతమున సమస్త భౌతిక సృష్టిలో నా ప్రకృతి యందు ప్రవేశించును. కల్పారంభమున నేనే నా శక్తిచే వాటిని తిరిగి సృజింతును. దీనికి భాష్యము ప్రతిపదార్థం జగద్గురు పూజ్య శ్రీ యేసు భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రపాదల వారి శ్రీల ప్రపాదికి ఈ భౌతిక సృష్టి యొక్క సృష్టి స్థితి లయములు సంపూర్ణంగా శ్రీకృష్ణ భగవాను దివ్య సంకల్పం పైననే ఆధారపడి ఉండును. ఇచ్చట కల్పాంతం అనగా బ్రహ్మదేవుని నిర్యాణం పిదప అని భావం. 100 సంవత్సరములు జీవించు ఆ బ్రహ్మదేవుని ఒక పగలు 4 బిలియన్ 30 కోట్ల సంవత్సర భూలోక సంవత్సరములతో సమానము. అతని రాత్రి సమయం కూడా అంతే కాల పరిమాణమును కలిగి ఉండును. అనగా అతని మాసమున అట్టి పగలు మరియు రాత్రి సమయంలో 30 ఉండగా అతని సంవత్సర కాలము 12 అట్టి మాసములను కలిగి ఉండును. అటువంటి 100 సంవత్సరములు గడిచిన పిమ్మట బ్రహ్మదేవుడు తనువు చాలించినప్పుడు ప్రళయం సంభవించును. అనగా అట్టి సమయం అంతవరకు ప్రదర్శితమైన శ్రీకృష్ణ భగవానుని శక్తి అతని అందే తిరిగి లయించిపోవును. మరలా విశ్వ సృష్టి అవసరమైనప్పుడు ఆ భగవాను సంకల్పం చే అది తిరిగి ప్రకటితమగును. కనుకనే బహుశ్యాం
నేనొక్కడనే అయినను బహురూపములు దాల్చుదును అని తెలుపబడినది. ఇది చాంద్రోపనిషత్తు మంత్రం. శ్రీకృష్ణ భగవానుడు ఆ రీతి భౌతిక శక్తి అందు వ్యాపించినప్పుడు సమస్త విశ్వము తిరిగి ప్రకటితమగును. ఈ యొక్క శ్లోకం ద్వారా భగవంతుడు ఈ యొక్క సృష్టి కల్పాంతంలో ఎట్లా తనలో లయమవుతుంది, బ్రహ్మ యొక్క ఆయు ప్రమాణం ఎలా ఉంటుంది, భౌతిక సృష్టిలన్నీ తనలో ఎట్లా కలిసిపోతాయి, మళ్ళీ నా సంకల్పం చేత ఎలా ప్రకటితం అవుతాయనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు భగవంతుడు. ఈ విషయాన్ని మనం కొంచెం డీప్ గా డిస్కస్ చేసుకున్నాం. సర్వభూతాన్ని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదో విస్తృజామ్యహం అని చెప్తున్నాడు భగవంతుడు. అంటే ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు, ఈ యొక్క కల్పాంతంలో ఈ సమస్త ప్రాణకోటి అంటే నా చేత అధిష్ఠించబడినటువంటి ఇదంతా కూడా ఈ యొక్క ప్రకృతి అందులీనం అవుతుంది. ఈ ప్రకృతి కోసం కూడా మనం చెప్పుకున్నాం. మళ్ళీ కల్పాదిలో భగవంతుడి సంకల్పం చేతనే మళ్ళీ ఈ భూతకోటిని నేను సృజిస్తున్నానని చెప్తున్నాను భగవంతుడు. నాకు జనరల్ గా వేదాంతులు ఈ యొక్క 3 విషయాల గురించి చెప్తారు. ఏంటి అవి? ప్రకృతి, జీవులు, పరమాత్మ. దాదాపుగా ఇవన్నీ ఈ దర్శన శాస్త్రాలన్నింటి కూడా ఇవే కేంద్ర బిందువులు అన్నట్టు. ప్రకృతి, జీవులు, పరమాత్మ, ఈ 3 స్థితులు కేంద్ర బిందువులు అన్నట్టు. అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? భూతకోటి అంతా నాయందే ఉన్నది, నేను వాటి యందు లేను అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్పబడుతుంది అన్నట్టు. అంటే ఈ యొక్క సమన్వయత్వం ఏదైతే ఉందో ఇది చెప్పి భూతకోటి యొక్క సృష్టి లయాలను గురించి నెక్స్ట్ ఈ శ్లోకంలో ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అంటే ఈ సృష్టి ఎట్లా ప్రారంభమైంది, ఈ జీవులు ఎలా పుడుతున్నారు, కల్పాంత సమయంలో ఈ జీవులు ఎక్కడికి వెళ్తారు అనే మీమాంసకు ఈ యొక్క శ్లోకం తెరదీసింది అన్నట్టు. ఇక్కడ మనకు అసలు ఈ సృష్టికి ముందు ఎవరున్నారు, ఈ సృష్టికి కారకులు ఎవరు, ఈ సృష్టిలో ఒక విధి విధానం ఏదైతే కనిపిస్తున్నదో దీని వెనుక ఉన్న మనశక్తి ఏది అసలు అనే ఆలోచనలు కూడా మనకు కలుగుతూ ఉంటాయి నాకు. ఈ విషయంపై వేదమాత ఏదైతే స్పష్టంగా క్లారిటీ ఇచ్చింది అన్నట్టు. ఆత్మై వేదమగ్ర అతీదేక ఏవ అని బృహదారణ్య పరిస్థితి తెలియజేస్తుంది మనకు. అంటే కల్పాది అందు ఆ యొక్క పరమాత్మ ఒక్కటే ఉన్నది అని చెప్పబడుతుంది కల్పం కంటే ముందు. అంటే ఆత్మ గురించి ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి, ఆధ్యాత్మిక ఉపనిషత్తు. అసంగోహం మనంగోహం మలింగోహం అహం హరి ప్రశాంతోహం మనంతోహం పరిపూర్ణ చిరంతనః అకర్తామభోక్తామవికారోహమవ్యయ శుద్ధబోధ స్వరూపోహం కేవలోహం సదాశివ అని ఆధ్యాత్మిక ఉపనిషత్తు ప్రమాణం తెలియజేస్తుంది మనకు. అంటే భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ, నేను అసంగుడను, నిరవయుడను, నిరాకారుణ్ణి, శాంతుని, నేను హరిని అంటే అనంతుణ్ణి, పరిపూర్ణుణ్ణి, సనాతనుణ్ణి, మళ్ళీ అకర్తను, అభోక్తను, అవికారుణ్ణి, అద్వయుణ్ణి, కేవలుణ్ణి, పరిశుద్ధుణ్ణి, సదాశివుణ్ణి కూడా అన్ని నేనే అయి ఉన్నానని చెప్తున్నాడు భగవంతుడు ఈ ఆధ్యాత్మిక ఉపనిషత్తు ద్వారా. అంతేకాకుండా ఇంకేం చెప్పబడుతుంది ఆధ్యాత్మిక ఉపనిషత్తు? ఏకమే వాద్యేయం బ్రహ్మ దేహ నానాస్తి చింతన. అంటే అద్వయమైనటువంటి బ్రహ్మము, ఈ బ్రహ్మం అంటే ఏంటిదో కూడా మనం తెలుసుకున్నాం. బ్రహ్మం ఒక్కటే ఉన్నది. అంటే బ్రహ్మం అంటే భగవంతుడి నుండి వచ్చే కాంతి, ఇది తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు. కాంతి అనేది భగవంతుని దివ్య శరీరం నుండి వచ్చే కాంతి అన్నట్టు. దాన్ని మాయావాదులేమో బ్రహ్మజ్యోతి అని భావిస్తారు దాన్ని. బ్రహ్మం అంటే ఇంకో రకంగా భగవంతుడే, కృష్ణుడే అని అర్థం కూడా తీసుకోవచ్చు మనం ఇక్కడ. అంటే ఉన్నది ఒకటే పరమసత్యం ఇక్కడ. ఈ కనిపించే మళ్ళీ ఇక్కడ ఇంకేంటిది, కనిపించే జగత్తు భూతకోటి ఇదంతా ఏంటి అని ప్రశ్నించుకుంటే దృశ్యంగా కనిపించే ఈ జగత్తు ప్రత్యక్షంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇది లేదు అని మనం చెప్పలేము. ఎట్లా చెప్పగలము? ఇది కనిపిస్తుంది కదా ఈ లోకం అంతా, ఈ జగత్తు అంతా మనకు. విచిత్రం ఏంటంటే ఇక్కడ ఈ జగత్తు ప్రత్యక్షం కనిపిస్తుంది, కానీ ఈ సృష్టి వెనుక ఉన్న కారణ స్వరూపుడు ఆయన భగవంతుడు మనకు ప్రత్యక్షంగా కనిపించట్లేదు ఇక్కడ. అయితే ఇక్కడ ఈ ప్రత్యక్ష ప్రమాణం చేత మనకు
ఈ యొక్క ప్రవాహ రూపంలో ఈ జగత్తు ఉన్నదని ఎట్లా అనుకుంటున్నామో, ఈ జగత్తులో కనిపించే క్రమ పద్ధతి ఏదైతే ఉందో, స్థితి లయలు, వీటి గురించి ఈ సృష్టి వెనుక ఉన్న జగత్కర్త ఉన్నాడనే నిర్ధారణకు ఖచ్చితంగా మనకు రాక తప్పదు. ఇప్పుడు ఒక ఉదాహరణ, మనకు పొగ కనిపిస్తే అక్కడ అగ్ని ఉన్నట్టే కదా. అగ్ని దిక్కులు ఏం చేయ పొగ రాదంటారు కదా నానుడి. పొగ కనిపిస్తే మనకు అగ్ని ఉన్నట్టే అక్కడ ఖచ్చితంగా. అంటే ఒక ఘటాన్ని, అంటే ఒక ఘటం అంటే ఒక మట్టి పాత్ర ఉంటుంది కదా, కుండ లాంటిది. దాన్ని చూసినప్పుడు ఒక కూజాలాగా మలుస్తాడు, దాన్ని ఒక గ్లాసు లాగా మలుస్తాడు, ఒక కుండ లాగా మలుస్తాడు, ఒక మట్టి పాత్ర లాగా, వంట పాత్ర లాగా మలుస్తాడు, దాన్ని రకరకాలుగా మలుస్తాడు అన్నట్టు. ఎవరు ఆ యొక్క పాత్రలు చేసేవాడు, మట్టి పాత్రలు చేసేవాడు. అట్లనే ఆ ఘటాన్ని చూసినప్పుడు దాన్ని ఆ విధంగా మలిచినటువంటి కులాలుడు అని కూడా అంటారు అతన్ని, ఆ మట్టి పాత్రలు చేసేవాడిని. అతడు కుమ్మరివాడు అని కూడా అంటారు అన్నట్టు. దాని వెనుక దాన్ని తయారు చేసిన కుమ్మరివాడు ఉన్నట్టే నిర్ణయానికి మనకు ఖచ్చితంగా రాక తప్పదు. ఎందుకంటే అవి తయారు చేసింది ఎవరో మనకు ప్రత్యక్షంగా ఇక్కడ కనిపించకపోయినా చేసి పంపించి మనకు తెలుస్తుంది. అందుకే ఈ సృష్టి కార్యానికి కారణం పరమాత్మే. అయితే మనకు ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఈ రకంగా పరమాత్మను అనుకుంటున్నాం కదా, మరి అతడు అసంగుడు అనుకున్నాం ఇంతకుముందు ఆధ్యాత్మిక ఉపనిషత్తులో. భగవంతుడు అసంగోహం మనంగోహం మలింగోహం అహం హరిహి అని చెప్పబడింది. అసంగుణ్ణి నేను అని చెప్తున్నాడు ఇక్కడ. మళ్ళీ ఇంకేం చెప్తుండ్రు అదే దాంట్లో, నేను అకర్తలు అని కూడా చెప్తున్నాడు. అంటే మరి పరమాత్మను అసంగుడు అకర్త అని చెప్తున్నారు కదా, ఆయన ఎట్లా జగత్కర్తగా మనం భావించగలుగుతాం ఇక్కడ? ఒకవేళ అలా భావించినట్లయితే బ్రహ్మ లక్షణాలుగా చెప్పబడినటువంటి ఈ యొక్క అకర్త అసంగాది లక్షణాలకు విఘాతం కలుగుతాయి కదా. ఇచ్చట మనం ఎట్లా అంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క బ్రహ్మం అనేది జగత్తుకు ఉపాసన కారణం కాదు. ఈ కారణం ఏంటంటే ఈ కార్యరూపం అవుతా, అంటే జగత్తు బ్రహ్మంలోనే ఉన్నా కూడా జగత్తు కంటే బ్రహ్మం విలక్షణమైనది అనే విషయాన్ని తెలుసుకోవాలి. జగత్తు ఏదైతే జడమవుతుందో బ్రహ్మము చైతన్య స్వరూపం. జగత్ ఏదైతే ఉందో దాని యొక్క సృష్టి స్థితిలయాలు భగవంతుని యొక్క లీల ఒక క్రీడగా వేదాంతులు చెప్తున్నారు, వర్ణిస్తున్నారు దీనికోసం. అంటే ఈ యొక్క జీవులు ప్రకృతి కూడా అనాదులే అన్నట్టు. వీటికి అధిష్టాత ఎవరు, ఆధారం ఎవరు? పరమాత్మ. ఈ ప్రకృతినే ఏమంటారు? మాయ అని కూడా అంటారు. అవిద్య ఇక్కడ ప్రధానమైన స్థితిలో ఉంటుంది, మాయ. మూల ప్రకృతి ఏదైతే ఉందో దీనికి మాయకు మూల ప్రకృతి అనే పేరు కూడా ఉంటుంది అన్నట్టు. ఇంకేమని నిత్యానపాయిని అని కూడా ఉంటుంది మాయ పేరు. అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ మనం చూస్తే, సూర్యుడు ఎలా ఉంటాడు? దివ్యమైన కాంతితో ఉంటాడు. ఆ సూర్యుని యందు ఉన్నటువంటి తేజస్సు లాగా భగవంతుని ఎల్లవేళలా అనుసరించి ఉండేది నిత్యానపాయిని, అనిర్వచనమైన శక్తి అన్నట్టు. ఈమె భగవంతుని యొక్క నిత్యానపాయిని, మాయ అంటారు ఈమె. అట్లా అంటే సూర్యుని తేజస్సు లాగా ఈ పరబ్రహ్మాన్ని ఎల్లవేళలో అనుసరిస్తే ఉంటది అన్నట్టు. సూర్యుని యొక్క తేజస్సు అంటే వెలుగు అనుసరిస్తూనే ఉంటది. భగవంతుని యొక్క నిత్యానపాయిని అంటే మాయాశక్తి అనుసరిస్తూనే ఉంటది ఎప్పుడు కూడా. ఎందుకంటే మాయను దాటితేనే మనం భగవంతుని దగ్గరికి పోగలుగుతాం. మాయను దాటకపోతే భగవంతుని దగ్గరికి పోలేము. మనం పోగలుగుతామా? అస్సలు పోలేము. మరి ఇక్కడ బ్రహ్మము అనే విషయాన్ని మనం చెప్తున్నాం. బ్రహ్మం అంటే ఎవరు? భగవంతుడే. ఇక్కడ అర్థమైందా? చైతన్య చరితామృత ప్రమాణం కూడా తెలియజేస్తుంది. ఏమని? బ్రహ్మ పరమాత్మ మరియు భగవానుడు విచారణ కోసం తెలుసుకోవాలంటే అద్వయ జ్ఞాన తత్వ వస్తు కృష్ణేర స్వరూప బ్రహ్మ ఆత్మ భగవాన్ తినతార రూప అని చైతన్య చరితామృతం మనం తెలియజేస్తుంది అన్నట్టు. అంటే అద్వయ జ్ఞానం యొక్క భగవత్ ప్రీతియే పూర్ణమైన స్థితి, బ్రహ్మ ప్రతీతి, అసమ్య రూపం అన్నట్టు ఇది. మరి భగవంతుడు యొక్క పరమాత్మ ప్రతీతి అంశకం అంటారు దీన్ని. అట్లా అంటే ఇక్కడ ఈ స్వప్రకాశ పరబ్రహ్మని సూర్య చంద్ర నక్షత్రాలు ఏమి కూడా విద్యుత్ కూడా ప్రకాశింపజేయలేదు అన్నట్టు. ఇక అగ్ని యొక్క సంగతి చెప్పాల్సిన అవసరం ఏముందో చెప్పు. కానీ
ఆ స్వప్రకాశాన పరబ్రహ్మాన్ని అనుసరించుతూ ఒక్క నిమిషం మంచి లేదు. ఆ పరబ్రహ్మం యొక్క అంగకాంతి చేతనే ఈ సకల జగత్తు ప్రకాశమానం అవుతున్నది అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. అదే విషయాన్ని మనకు ఈశోపనిషత్తు కూడా తెలియజేస్తుంది. పరమాత్మ రూపము జ్యోతిర్మయ చక్రంచే ఆచ్ఛాదింపబడి ఉంటుంది అన్నట్టు. అందుకని భగవంతుని హే పరమాత్మ సత్యధర్మ ప్రకాశం మరియు ఆత్మతత్వ దర్శనం కొరకు ఈ ఆచ్ఛాదనంతో జరీభూతం చేయమని ప్రార్థించాలి. భక్తుల చేత నువ్వు ఉపాసించబడతావు తండ్రి, జ్ఞానమయదో నువ్వే, సర్వ నియంతో నువ్వే, భక్తుల భక్తిని తెలిసిన వాడవు కూడా నువ్వే అనే విధంగా మనకు ప్రామాణిక ప్రార్థన ఉంటుంది అన్నట్టు. బ్రహ్మ సంహిత కూడా దీనికోసం తెలియజేస్తుంది. ప్రభా ప్రభవతో జగదండ కోటి కోటి స్వశేష వసుధాది విభూతి భిన్నం తద్బ్రహ్మ నిష్కలమనంతమశేష భూతం గోవిందమాది పురుషం తమహం భజామి. కోటి కోటి బ్రహ్మాండాలలో అశేషమైన వసుధాది ఐశ్వర్యముల ద్వారా మనకు వెలుగొందుతున్నటువంటి ఈ నిష్కల అనంత అశేష బ్రహ్మం ఎవరి కాంతి చేత ఉత్పన్నమైనదో అట్టి ఆది పురుషుడైన గోవిందుణ్ణి నేను భజిస్తున్నాను అని తెలియజేస్తుంది బ్రహ్మ సంహిత ప్రమాణం. భగవద్గీత గీతా ప్రమాణం కూడా తెలియజేస్తుంది మనకు. బ్రాహ్మణో వీటి ప్రతిష్టాహం అమృత శాశ్వత ధర్మస్య సుఖైకాంతికస్య భగవద్గీత ప్రమాణం తెలియజేస్తుంది. పరబ్రహ్మకు అవినాశమైన మోక్షానికి, ధర్మానికి, సచ్చిదానంద రూపైన నిరాకార పరబ్రహ్మానికి అన్నిటికీ నేనే ఆశ్రమై ఉన్నాను అంటే మూలాధారం ఉన్నాను అని చెప్తున్నాడు భగవంతుడు. చూడు ఎంత అద్భుతంగా క్లారిటీ ఇస్తున్నాడు భగవంతుడు మనకు. నువ్వు ఏ రూపంగా చూసినా ఆ అన్నిటికీ మూలం నేనే అని చెప్తున్నారు. అంటే తత్వ సందర్శనం మనకు ప్రమాణం తెలియజేస్తుంది. గోస్వాముల సిద్ధాంతం మనకు యశ బ్రహ్మేకి సంజ్ఞాం క్వచిదత్ నిగమే యాతి చిన్మాత్మో యశైర్భవతి వశన్నేవ మయా పుమాంశ ఏవం యశైవ రూపం విర్తతి పరమ వ్యోమ్ని నారాయణాఖ్యం శ్రీకృష్ణో విరక్తం స్వయమిహ భగవాన్ ప్రేమ తత్పాదభాజాం. ఇది తత్వ సందర్శనం మనకు తెలియజేస్తుంది గోస్వాముల సిద్ధాంత ప్రమాణం ప్రకారం. అంటే ఎవరి యొక్క నిర్విశేష చిన్మాత్ర తత్వ స్మృతులతోటి అచ్చటచ్చట బ్రహ్మం అని పేర్కొనబడిందో చూడండి. మనకి ఈ యొక్క శ్లోకాలలో బ్రహ్మము అని చెప్పబడింది. బ్రహ్మం అంటే ఏంటిది అనే విషయాన్ని మనకి ఇక్కడ క్లారిటీ ఇస్తున్నారు. అచ్చటచ్చట బ్రహ్మం అని పేర్కొనబడిందో ఎవరి అంశము మాయా నియంత అయినటువంటి కారణార్ణవశాయి పురుషునిగా, మాయకు నియంత అయినటువంటి కారణార్ణవశాయి పురుషునిగా చేసి దాని ద్వారా మాయను తన వశంలో ఉంచుకున్నటువంటి దాని అందు తన దృష్టి శక్తిని సంచారం చేసి తద్వారా బ్రహ్మాండాలన్నింటిని కూడా సృష్టింపజేస్తున్నాడు అన్నట్టు భగవంతుడు ప్రద్యుమ్న రూపంలో. ఆ రూపంలో నుండి మత్స్య కూర్మాది అన్ని అంశములతో అవతారాలుగా ప్రకటితమై విభవం అనే అటువంటి నీలావతారము ధరిస్తున్నాడు మళ్ళీ భగవంతుడు. ఎవరి యొక్క ముఖ్య రూపాన్ని నారాయణ నామంతో పరమ వ్యోమమున విరచిస్తున్నాడో, ఆ వ్యోమ స్థితులలో విరచిస్తున్నాడో అలాంటి స్వయం భగవానుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇహ జగత్తులో తన యొక్క చరణ కమలములను సేవించే భక్తులకు తన యందు ప్రేమను ప్రసాదిస్తూ ఉంటాడు అని ఈ యొక్క గోస్వాముల సిద్ధాంత ప్రభావం తెలియజేస్తుంది మనకు. చూడు ఎంత అద్భుతంగా ఆ బ్రహ్మం కోసం వర్ణించారు వీళ్ళందరూ. అమ్మా
అంటే ఇలాంటి దివ్యమైన ఈ యొక్క స్థితిలో మనం తెలుసుకోవాలంటే అలాంటి గోస్వాముల యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మనం పొందే స్థితిలో ఉండాలన్నట్టు. ఇంకా మనకి ఏం తెలియజేస్తుంది ఇక్కడ, ఈ యొక్క భగవంతుని యొక్క ఈ మాయాశక్తిని నిత్యానపాయని అని చెప్పుకున్నాం కదా మనం ఇక్కడ. అంటే ఈ యొక్క భగవంతుని యొక్క ప్రకృతి పురుషుల సంయోగమే ఈ సృష్టి ఆదికి మూలం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ఈ జగత్తు అనేది ప్రకృతి పురుషాత్మకము. ఎట్లయితే ఒక గృహానికి పోల్స్ స్తంభాలు ఏవైతే ఉంటాయో, స్తంభం ఎట్లయితే ఈ గృహానికి మూలాధారం ఉంటుందో, అట్లానే ఈ జగత్తుకు బ్రహ్మమే ఆధారమై ఉంటుంది. బ్రహ్మం అంటే ఎవరో మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, భగవంతుడు స్వయం కృష్ణ భగవానుడు బ్రహ్మము అని కూడా మనం చెప్పుకుంటా ఉన్నాం. ఈ బ్రహ్మమే ఆధారమై ఉన్నట్టు. అంటే ప్రకృతి ఈ భూత కోటికి సృష్టికి ఉపాదాన కారణమై ఉన్నది. ఈ ప్రకృతి భగవంతునికి ఎల్లవేళ స్వాధీనమయ్యే ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే పరమాత్మను ఆశ్రయించే ఉన్నది. అందుకే మనకు ఈ శ్లోకంలో ప్రకృతి మామికాం అనే విషయం, అంటే ఈ యొక్క అధిష్టానం నందున్న ప్రకృతి యొక్క మాయను ప్రళయకాలంలో ఈ భూతకోటి చేస్తున్నది. అదేవిధంగా సృష్టి ఆరంభంలో ప్రకృతి సహాయంలో ఈ భూతకోటిని మళ్ళీ సృష్టిస్తున్నాను అని చెప్తున్నాడు భగవంతుడు. ఇదే భావాన్ని భాగవతంలో కూడా మనకు తెలియజేయడం జరిగింది. భాగవతంలో ఈ సృష్టి స్థితి లయాలకు ఏదైతే మూల కారణమైనది మాయ, అలాంటి మాయా నటనతో లీలా విలాసాలతో వినోదించే మహానుభావ మీకు ఇవే మా వందనాలని వర్ణిస్తున్నారు భక్తులందరూ కూడా. అంటే ఈ జగత్తు మొత్తం కూడా భగవంతుని యొక్క మాయా విలుస్తమని ఉన్నది. భగవంతుని సంకల్ప మాత్రం చేతనే వినయకాలం నుండి భూతకోటి ప్రకృతి లీలమైపోతుంది అన్నట్టు. సృష్టి ఆరంభంలో మళ్ళీ ఆ మాయ నుండే వ్యక్తమవుతున్నది. ఈ విధంగా సృష్టికి ఆది కారణమైన పరమాత్మ సంకల్ప మాత్రం చేతనే సృష్టి లయాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇంకా వీటి కోసం మనకు ప్రామాణికమైన స్థితులు ఉన్నాయి. ఈ యొక్క మాయ యొక్క పనిచేస్తుంది, సృష్టి యొక్క ఒకటి భగవంతుడు ఎట్లుంటుంది అంటే, భగవంతుని యొక్క సృజనాత్మక శక్తి రూపంగా మాయ ఎట్లా ఉన్నదంటే, మాయకు బ్రహ్మానికి ఉన్న సంబంధం. ఎవరి దగ్గర డిస్టర్బెన్స్ వస్తుందమ్మా, చూసుకోండి, మ్యూట్ లో పెట్టుకోండి. మాయకు బ్రహ్మానికి ఉన్న సంబంధము పాకుతున్న పాముకు పడుకొని ఉన్న పాముకు ఉన్నటువంటి సంబంధం ఉంటుంది. అంటే క్రియారూపమై వ్యక్తమై ఉన్న శక్తే మాయ, అవ్యక్తమైన శక్తే బ్రహ్మం. ఈ రెండు అర్థం చేసుకోవాలి మనం. అంటే సముద్ర జలము నిశ్చలంగా ఉండి ఇంతలోనే తరంగ కల్లోలం అవుతుంది. బ్రహ్మము మాయ కూడా ఇలాంటివి అన్నట్టు. బ్రహ్మమే నిశ్చలమైన సాగరం, మాయ చలించే సాగరం అన్నట్టు. మళ్ళీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పాము కూరల్లోని విషయం పామును బాధించకుండా అది కలిసిన ప్రాణిని బాధించి చంపుతుంది. అతనే భగవంతుడు అంటే ఈశ్వరులోని మాయ ఆ ఈశ్వరుణ్ణి బాధించదు, అయినా ఆ మాయ ప్రపంచాన్ని అంతా భ్రమింప చేస్తూ ఉంటుంది. అది తెలుసుకోవాలి మనం. ఒకసారి ఒక సాధువు ఉండేటోడు అన్నట్టు ఒక ఆలయంలో. ఆయన ఎవరితో కూడా మాట్లాడాడు. తన కాలాన్ని అంతా కూడా భగవంతుని యొక్క ధ్యానంలో గడిపేవాడు అన్నట్టు. ఒక రోజు ఆకాశంలో హఠాత్తుగా కారు మబ్బులు చాలా ఆవరిస్తాయి అన్నట్టు. కారు మబ్బులు బాగా ఆవరించి ఆ మరుక్షణాన్ని పెనుగాలు వీచి ఆ మబ్బులను మొత్తాన్ని చెదరగొట్టడం చూసి ఆ సాధువు ఆయన గదిలో నుండి బయటకు వచ్చి ఆనంద పరవశుడై నృత్యం చేస్తూ ఆనందిస్తూ ఉన్నాడు అన్నట్టు బాగా. అది చూసి ఆ గురువు గారు అడుగుతాడు, ఇంకొక ఆయన ఆధ్యాత్మిక సాధకుడు, ఏంటి ఇంత ప్రశాంతంగా మీ గదువు స్నానం గడిపి మీరు ఈ రోజు ఎందుకు ఇంత మనోల్లాసంగా నృత్యం చేస్తున్నారు అని అడుగుతాడు. ఆ సాధువుడు ఆ మహనీయుడు చెప్తాడు, ఎందుకంటే ఇలాంటిదే కదా ఈ జీవితాన్ని ఆవరించే మాయ కూడా.
ఇంతకు మునుపు లేశమైన అంటే కొంచెం కూడా మాయ లేదు కదా, కానీ హఠాత్తుగా ఈ యొక్క వినిర్మలమైన బ్రహ్మాకాశంలో మాయ కనబడి విశ్వాన్నంతా సృష్టి చేస్తుంది. మళ్ళీ అసలు ఆ బ్రహ్మ యొక్క విశ్వాసం చేతనే అదృశ్యమైపోతుంది అని చెప్తాడు. అంటే అది కనిపించేది కనిపించకుండా పోయే స్థితిలో ఉన్నది. ఈ రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవాలి. అదే మనం ఇంకో రకం కూడా అర్థం చేసుకోవచ్చు. ఒకసారి శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు వెళ్తున్నారు అడవిలో, నడిచి వెళ్తున్నప్పుడు శ్రీరాముడు ముందున్నాడు, మధ్యలో సీతాదేవి ఉన్నది, వెనక లక్ష్మణుడు ఉన్నారు. శ్రీరాముడు చక్కగా దర్శించుకోవాలని లక్ష్మణుడికి అభిలాష అన్నట్టు. కానీ లక్ష్మణుడికి శ్రీరాముడికి మధ్యలో సీతమ్మ వారు ఉండడం వల్ల ఆ యొక్క శ్రీరాముడి యొక్క రూపాన్ని సరిగా చూడలేకపోతున్నాడు. అప్పుడు ఆ యొక్క సీతాదేవిని ప్రార్థిస్తాడు, మాట కాస్త పక్కకు తొలగండి అని ప్రార్థిస్తాడు. ఆమె అట్లా పక్కకు తొలగడంతో లక్ష్మణుడు తనవి తీరా శ్రీరామచంద్రుడిని కల్లారా కాంచగలుగుతాడు. అంటే లోకంలో బ్రహ్మము, మాయ, జీవుడు అనే వాటి స్థితి ఇట్లా ఉంటుంది అన్నట్టు. అంటే మనకు మాయ చేత కలిగిన భ్రాంతి తొలగకుండా భగవంతుని మనం చూడలేము. అంటే నరుడికి నారాయణుడికి దర్శనం కాదు మాయ తొలగకుండా. మాయని తొలగించుకోవాలి ఫస్ట్ మనం. అంటే మాయని తొలగాలంటే మనకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానము గురువుల నుండి స్వీకరించాలి ఫస్ట్. అది మనం తెలుసుకోవాలి. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? హరే కృష్ణ. హరిబోల్. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? హరిబోల్. అంటే ఇవి ఒక కల్పాంతంలో 14 మన్వంతరాలు ఉంటాయి. అదేనా ప్రభుజీ కల్పాంతం అంటే? అది అయిపోగానే మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వస్తారు అందరూ. అవును అవును. ముగించాలా? ఓకే ప్రభుజీ. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి సనాతన గురు పరంపరకి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే.